నంది శివుడికి వాహనం ఎలా అయిందో తెలుసా? శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడంతో శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా ఏళ్ళు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై మీకు కొన్ని రోజుల్లో పిల్లవాడు దొరుకుతాడు అని చెప్తాడు. చెప్పినట్టుగానే ఒకరోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో శ్రద్ధగా పెంచుకుంటాడు. ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి వర్ణమిత్ర దేవతలు వస్తారు. వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుష్షు లేదు, త్వరలోనే చనిపోబోతున్నాడని చెప్పడంతో విషయం విన్న శిలాదుడు చాలా బాధపడతాడు. దాంతో నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుష్కు బదులు ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలా చేయండి అని అడుగుతాడు. సరే, నా వాహనమైన ఎద్దు నాతో లేదు, నువ్వు నా వాహనంగా ఉంటావా? అలా అయితే నువ్వు నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండవచ్చు అని శివుడు చెప్తాడు. దానికి నంది ఎంతో సంతోషంగా సరే అంటాడు. దాంతో శివుడు నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి కైలాసానికి తీసుకువెళ్తాడు.